రాజమహేంద్రవరం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగేందర్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, అయితే ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోవడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేయడం, నియామక పత్రాలను ఆలస్యం చేయడం వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, సభ్యులు రామరాజు, సతీష్, బి సుభాష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిపిఐ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ఎం యుగేందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచుతామని చెప్పి ఆనాడు ఎన్నికల పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువతికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు దాదాపు ఈ రాష్ట్రంలో 1,50,000 మంది 42 సంవత్సరాలు వయో పరిమితి ఇస్తే సరిపోతూ 47 సంవత్సరాలు పెంచుతామని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, ఆనాడు ఎమ్మెల్సీ అయిన వ్యాపారి చిరంజీవి గారు స్వయాన ముఖ్యమంత్రి కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో. పూర్తి స్థాయిలో ఆ రోజు మేము అధికారంలోకి వస్తే 47 సంవత్సరాలు చేస్తాము. ఈ రాష్ట్రంలో 8 సంవత్సరాలు బట్టి గ్రూప్ 1 ఉద్యోగాలు లేవు, గ్రూప్ 2 ఉద్యోగాలు లేవు, గ్రూప్ 2 ఉద్యోగాలు లేవు, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగుల వైపు చూడడం కూడా మానేశారు. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి అరాకొరా ఉద్యోగాలతో ఈ రోజు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 అభ్యర్థులు మాకు ఒక్క అవకాశం కల్పించండి, 1 టైం సెటిల్మెంట్, మేము ఉద్యోగం కొట్టుకుంటాము, నెక్స్ట్ ఇయర్ మాకు అవకాశం కల్పించండి, ఈ ఒక్కసారి మాకు 47 సంవత్సరాలు వయో పరిమితి పెంచండి అని చెప్పి మంత్రి లోకేష్ గారికి వేడుకుంటున్నారు. మేము అఖిల భారత యువత సమైక్య తరఫున మేము ఒకటే కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. ఆనాడు మీరు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ అయితేమి, పవన్ కళ్యాణ్ ఏమేమి, మేము నిరుద్యోగులను ఆదుకుంటాము, ఈ రాష్ట్రంలో పూర్తిగా నిరుద్యోగ వైపు ఉంటాము, ఈ రోజు నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. లేనేట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవై మాధ్యమంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తారు.